మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. బయటకు వచ్చి ధర్నాలు చేసో, రాస్తారోకాలు చేసో, ప్రజలను ఇబ్బంది పెట్టో మేము దీన్ని పరిష్కరించాలని కోరుకోవడం లేదు. ఆ రోజు కాంగ్రెస్ ఏ విధంగా సత్యాగ్రహం, గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మనం స్వాతంత్రం కోసం ఎట్లయితే చేశామో అదే పద్ధతిలో మేము కూడా ఇప్పుడు అహింసా పద్ధతిలో రాహుల్ గాంధీ గారి కోసం మేము పోరాడతాం, కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడతాం, ప్రజల కోసం పోరాడతాం. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు జైలుకు పంపించినా కూడా ఆయన భయపడడు, మేము భయపడము. ఈరోజు ప్రియాంక గాంధీ గారు కూడా అడుగుతున్నారు, నన్ను కూడా పంపించండి, నేను కూడా వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. ఆల్రెడీ సిబిఐ ద్వారా సోనియా గాంధీ గారిని ప్రశ్నించారు, రాహుల్ గాంధీ గారిని ప్రశ్నించారు. ఏదో ఒక పద్ధతిలో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా కూడా ఈరోజు గాంధీ కుటుంబం అనేది భయపడదు, కాంగ్రెస్ పార్టీ అనేది భయపడదు. కాంగ్రెస్ పార్టీ పొడగొట్టుకున్నాడు. 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కూడా ఆయన ప్రధానమంత్రి పదవికి అంటే అధికార దాహం వాళ్ళకి లేదు. వాళ్ళంతా త్యాగాల చరిత్ర వాళ్ళది. కనీసం అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి కూడా ఆయన తీసుకోలేదు. ఈరోజు ఒక అధ్యక్షుడిగా ఉండి కూడా నేను అధ్యక్షుడిగా ఉంటే నేను ప్రజలకు న్యాయం చేయలేను, కాబట్టి నేను అధ్యక్షుడిగా ఉండను, కేవలం ఒక కార్యకర్తగా ఉండి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యల మీద నేను పోరాడతాను అని చెప్పి ఆయన అధ్యక్ష పదవి కూడా వదులుకొని ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజు పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఆ సమస్యల విషయంలోనే వాళ్ళ డబ్బు దుర్వినియోగం చెయ్యొద్దు, ఈరోజు ప్రతి పైసా విలువైంది, ఈ షెల్ కంపెనీలకు ఎందుకు మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు తెలుసుకోవడం జరిగింది. ఏంటది? నేను గాంధీ కుటుంబంలో పుట్టాను, నా రక్తంలో సత్యమే ఉంది, ఎప్పుడు కూడా నేను అసత్యం ఆడను, నేను సత్యం కోసం ఏం చేయడానికైనా కూడా వెనుకాడను, నేను నిలదీస్తూనే ఉంటాను, నన్ను జైల్లో పెట్టినా కూడా నేను నిలదీస్తూనే ఉంటాను, క్షమాపణ చెప్పేటువంటి తప్పు పని నేనేమో చేయలేదని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు నేను ఒక్కటే విన్నవించుకుంటా ఉన్నాను మీ మీడియా ద్వారా, ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీ స్పందించాలి, ప్రతి ఒక్క ప్రజాస్వామ్య వాదులు స్పందించాలి, మానవ హక్కుల సంఘాలు కూడా స్పందించాలి. ఈ విధంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా, మీ పత్రికా సోదరులు కూడా నిజాలను చెప్పేటువంటి మీ సంస్థలు కూడా స్పందించి ఇటువంటి నిర్ణయాల వల్ల ప్రజాస్వామ్యం పూని అవుతుంది. మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు కేవలం ప్రజల పక్షాన ఈరోజు మాట్లాడారు కానీ ఆయన సొంతానికో, ఆయన ఆస్తి తగాదాలకో, ఆయన భూమి తగాదాలకో ఈరోజు మాట్లాడలేదు. ఎదురు చూస్తూ ఉన్నారు ఉద్యోగం కోసం. అరే అటువంటిది మిస్యూజ్ అయింది అన్నప్పుడు వెంటనే ఎప్పటి నుంచి జరిగింది, ఎక్కడి నుంచి జరిగింది, ఎలా జరిగింది, దీనికి ఎవరు బాధ్యులని అందరినీ కూడా మొత్తం చర్య తీసుకొని ఆ విధంగా క్రాస్ రూట్లో వచ్చిన ప్రతి ఒక్కరి ఉద్యోగస్తులు కూడా వాళ్ళని ఉద్యోగంలోంచి తీసేస్తూ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద కేసు పెట్టి జైల్లోకి పంపించి ఎప్పుడు జాయిన్ అయ్యారో అప్పటి నుంచి వాళ్ళు తీసుకున్న శాలరీస్ అన్నీ కూడా రీకలెక్ట్ చేసి ప్రజాధనం అది దాన్ని మళ్ళీ జమ చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటివి చేయకుండా ఈరోజు మీరు చేసిన పని వల్ల విపక్షాలన్నీ కూడా ఈరోజు విమర్శిస్తూ ఉన్నాయి. ఈరోజు ఒక అప్పీల్ చేసుకునేదానికి ఒక నెల సమయం ఇచ్చినప్పుడు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక నెల రోజుల గడువు ఇచ్చినప్పుడు ఆయన హైకోర్టుకు, డిస్ట్రిక్ట్ కోర్టుకు పోవచ్చు, హైకోర్టుకు పోవచ్చు, సుప్రీంకోర్టుకు పోవచ్చు. ఉరిశిక్షలు పడ్డ వాళ్ళు కూడా వాళ్ళు రాష్ట్రపతి దగ్గరికి కూడా పోయి క్షమాభిక్షలు తెచ్చుకున్నటువంటి సందర్భాలు కూడా మనకు తెలుసు. అటువంటిది ఈరోజు ఒక మాట విషయంలో పరువు నష్టం దావా వేసి దాని విషయంలో 2 ఏళ్ల జైలు శిక్ష విధించి ఇమ్మీడియట్గా మీరు డిస్క్వాలిఫై చేస్తూ 11 సంవత్సరాలు అనర్హులుగా పోటీకి ప్రకటించడము అని అంటే మీరు రాహుల్ గాంధీ గారిని చూస్తే ఎంత భయపడుతున్నారో అర్థమవుతుంది. ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీలందరినీ కూడా, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళని కూడా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒక స్వచ్ఛమైన, నీతిమంతమైన కుటుంబంలో పుట్టినటువంటి ఒక గాంధీకి కుటుంబానికి చెందినటువంటి నాయకుడు. వాళ్ళ రక్తంలోనే ఈరోజు త్యాగాలు ఉన్నాయి.
అటువంటి వ్యక్తిని ఈరోజు మీరు చేసిన నిర్ణయం ఏదైతే ఉందో అది అందరూ కూడా క్షమించరాని నిర్ణయంగానే చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు నోటీస్ ఇచ్చి క్వార్టర్ ఖాళీ చేయమని అది ఇంకా దారుణం. అది ఇప్పటికి ఒకసారి మనం వెరిఫై చేసుకుంటే అసలు కొన్ని సంవత్సరాల క్రితం ఓడిపోయిన వాళ్ళు కూడా క్వార్టర్లలో ఉన్న సందర్భాలు ఉన్నాయి. అటువంటిది ఇమ్మీడియట్గా క్వార్టర్ ఖాళీ చేయమంటే చిన్న చిన్న పిల్లలు ఈరోజు వీడియోస్ పెడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మేమందరం కూడా కార్యకర్తల్లాగా పనిచేసి ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి రాహుల్ గాంధీ గారిని చేసిన ఈ యొక్క తీసుకున్న నిర్ణయం ఏదైతే బీజేపీ ప్రభుత్వం దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆయనకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఆ నెల రోజుల తర్వాత కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి మీరు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని వారికి సూచిస్తూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.